దేవుని స్వస్థత కావాలో వేడుకోండి. యేసయ్య నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయ ప్రభా. ప్రతి రోగము నుండి, వ్యాధి నుండి నన్ను విడిపించు. ప్రతిసారి ఎన్నోసార్లు తన రోగము నన్ను వేధిస్తుంది ప్రభా. ఒకటి తర్వాత ఒకటి నన్ను బలహీనపరుస్తుంది ప్రభా. నన్ను బలపరచు, స్వస్థపరచు. యెహోవా రాఫా నన్ను స్వస్థపరచు. యేసు ప్రభు అన్నాడు కదా, నా గాయాల్లో నీకు స్వస్థత ఉందని. అడగండి, నీ గాయపడిన హస్తం నా పైన చాచి ఉంచు ప్రభా. హీల్ మీ. మీ కుటుంబస్తులు స్వస్థత పొందుకోవాలి. అడగండి, యేసయ్య స్వస్థపరచు, బాగు చేయి. ఆయన నామంలో విడుదల ఉందండి. ఆయన నామంలో స్వస్థత ఉందండి. ఆయన నామంలో రక్షణ ఉంది. ఈ కుటుంబంలో రక్షణ లేదా? అడగండి, యేసయ్య నా కుటుంబాన్ని రక్షించయ్యా. మా కుటుంబంలో రక్షణ కార్యము జరిగించు. నువ్వే దర్శించు ప్రభు. నువ్వు ఎలాగ జరిగిస్తావు తెలియదయ్యా. వారిని ఏ రీతి దర్శిస్తావు నాకు తెలియదు ప్రభు. కానీ లార్డ్, లెట్ దెమ్ నో దట్ యు ఆర్ ద ట్రూ గాడ్. నీవే నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి ప్రభు. ఎన్ని సంవత్సరాలు నేను ప్రయత్నిస్తున్నా, నా జీవితంలో ఉద్యోగం లేదు ప్రభా. ఓటమే ప్రభా, ఫెయిలియరే. అడగండి, యేసయ్య ఆయన నామంలో ఏదైనా అడగచ్చు అంట. అడగండి, దేవుని నామంలో అడగండి. ఆయన నామంలో నన్ను వెతకండి, నన్ను తట్టండి. ఆయన తలుపును తట్టమన్నాడు. ఆస్క్, సీక్.
వచ్చినప్పుడు మనం అనుభవించే ప్రతి వేదన అంతకు మించి ఆయన అనుభవించాడు. ఆయన అర్థం చేసుకుంటాడండి. ఆయనకి తెలుసు. ఆయనతో చెప్పుకోండి. మనుషుడు కాదు. యేసయ్యతో చెప్పుకోండి. యేసయ్య దయ నా భారము, యేసయ్య దయ నా నొప్పి, యేసయ్యది నా వేదన. ప్రభువా, నీవు నాకున్నావనే ధైర్యము నాకు దయచేయి. ఐ నీడ్ యువర్ ప్రెజెన్స్ లార్డ్. ఐ నీడ్ యువర్ ప్రెజెన్స్ లార్డ్. ఆయన చేయి మనల్ని నడిపిస్తుందండి. సమయమండి. మన కుటుంబం నిమిత్తమై మనం ఏడవలసిన సమయం, మన భవిష్యత్తు నిమిత్తమై, మన జీవితం నిమిత్తమై, మన పాపము నిమిత్తమై యేసయ్యా నీవే జోక్యం చేసుకో. యేసయ్యా నీవు లేకపోతే ఏమవ్వదు.